విజయనగరం జిల్లాలో 3.4 కోట్లతో నిర్మించిన 3.7 కిలోమీటర్ల రామతీర్థం గిరి ప్రదక్షిణ మార్గాన్ని పవన్ కళ్యాణ్ వర్చువల్గా ప్రారంభించారు. రామతీర్థం అనగానే వైసీపీ హయాంలో జరిగిన ఘటన గుర్తొచ్చి బాధ కలిగేదని, నేడు అదే శ్రీరాముడి గిరి ప్రదక్షిణ మార్గం ప్రారంభోత్సవంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి మంత్రులు అనిత, ఆనం రామనారాయణ రెడ్డి, కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి వర్చువల్గా హాజరయ్యారు. ప్రభుత్వం రామతీర్థం అనగానే రాముడి చాలా శిరిచ్ఛేదం జరిగింది మనకు గుర్తుండిపోయింది. ఈ రోజు దశాబ్దాలు అడుగుతూ ఉన్నారు. ఈ రోడ్డు 3.70 కిలోమీటర్ల రోడ్డు, రాళ్ళు రప్పలతోటి ముళ్ళ తొప్పలతో నిండిపోయిన రోడ్డు చాలా కష్టంగా ఉండేది. ఆ గిరి ప్రదక్షిణకి వచ్చే భక్తులు కష్టమైనా సరే ఆ మార్గంలో నడిచేవాళ్ళు. ఈ విషయాన్ని స్థానిక శాసనసభ్యురాలు శ్రీమతి లోకమాదేవి గారితో పాటు కొంతమంది భక్తులు దృష్టికి తీసుకొస్తే రోజు మన రామతీర్థం గుడికి 3.70 కిలోమీటర్ల రోడ్డు 3,40,00,000 ప్రత్యేకించి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద గిరి ప్రదక్షిణ మార్గంలో బీటీ రోడ్డు నిర్మించాం. అధికారుల సహకారం శ్రీరామనవమికి 2 రోజుల ముందే ఈ రోడ్డుని అందుబాటులోకి తీసుకురావడం అధికారులకు మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తాను. కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆలయాల పవిత్రతను కాపాడే చర్యల్లో భాగంగా గడిచిన 20 నెలల కాలంలో ఉపాధి హామీ పథకం, పంచాయతీ రాజ్ శాసన నిధుల నుంచి దాదాపు 40 కోట్ల రూపాయలు పైగా వెచ్చించి 22 ప్రధాన ఆలయాలకి రోడ్లు వసతి కల్పించాం. శివరాత్రికి ముందే మన మంత్రి గారు కూడా పాల్గొన్నారు, మా రామనారాయణ రెడ్డి గారు కూడా. శ్రీకాళహస్తి గిరిరక్షణ మార్గాన్ని భక్తులకి అందుబాటులోకి తీసుకొచ్చాం. కోటప్పకొండ గిరి ప్రదక్షిణ మార్గంలో రోడ్లు మంజూరు చేశాం. ఈ రోజున రాముల వారి భక్తుల కోసం రామతీర్థం గిరి ప్రదక్షిణ రోడ్డుని అందుబాటులో తీసుకొచ్చాం. రాముల వారికి విగ్రహానికి వారు శిరిచ్ఛేదం చేస్తే చాలా మంది భక్తుల్లో నాకు కూడా చాలా బాధ కలిగించే పనైంది. ఆ రోజు జరిగిన దానికి చాలా బాధ కలిగింది. కానీ ఈ రోజున ఈ రూపంలో స్వామికి సేవ చేసుకునే భాగ్యం కలగడం చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాను.